రాష్ట్రాన్ని ఈరోజు సంక్షేమం వైపు నడిపించడమే కాకుండా అభివృద్ధి ప్రణాళికలను రచించుకొని 2 సంవత్సరాల సంబరాలను మనం జరుపుకుంటున్న సందర్భంగా నూతనంగా వార్డు మెంబర్లు సర్పంచులు రాబోతున్న సందర్భంలో మీకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దక్కడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశము. ఇది మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈనాడు మేము మనమందరం కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలి. ప్రభుత్వం రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికలను ప్రతి వేదిక మీద మనము చర్చకు పెట్టాలి. ఈరోజు సంక్షేమానికి సంబంధిస్తే రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 65,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ పథకం తీసుకున్నా నిన్నగాక మొన్న మొదలుపెట్టిన ఇందిరమ్మ చీరలు కావచ్చు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మన ఓ అక్క నాకు ఒక మంచి మాట చెప్పింది. అందులో చాలా లాజిక్ నాకు కనిపించింది. మీరందరూ కూడా ఆ విషయం మీద దృష్టి పెట్టాలి. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తే ఏ అక్కకు చీరిస్తే ఆ అక్క బండబూతులు తిట్టేది కేసీఆర్ కుటుంబాన్ని. ఇంత పనికిమాలిన చీరలు మాకిస్తారా, వాళ్ళు ఇట్లా కట్టుకుంటారా, ఇవి తీసుకెళ్ళి చైన్ల కాడ కాపలాగా పిట్టలు రాకుండా కట్టుకుంటున్నాం, ఇంత పనికిమాలిన చీరిస్తారని ఎంతమందికి కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇస్తే అంతమంది కేసీఆర్కు శాపనార్థాలు పెట్టారు. ఇప్పుడు మనం ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. 90% పైగా చీరలు అందినే 10% రాలేదు. వచ్చిన వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, ఇంటికాడ పోయి చీర కట్టుకొని పండుగ చేసుకున్నారు. రానోళ్ళు మనల్ని తిడుతురు. అయ్యా ఏమైంది అయ్యా రేవంత్ రెడ్డికి నాకు చీర ఇస్తే ఎంత తక్కువైతుండేనా, సారే గా అక్కలకే ఆ చెల్లెళ్ళకే పెడతాడా, చీర పెడితే మేము కూడా సారె పండుగ చేసుకుంటాం కదా, మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆనాడు వచ్చిన వాళ్ళందరూ కేసీఆర్ను తిడితే ఈనాడు రానోళ్ళందరూ మనల్ని తిడుతురు.